శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. తులారాశి వారికి మార్చి 22, 23, 24, 25 తేదీల్లో 6 అనే వ్యక్తి ద్వారా మీకు జరిగేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ 6 అనేటటువంటి వ్యక్తి గురించినటువంటి సమాచారం అనేది మీరు ఒంటరిగా కూర్చుని వినే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఈ ఒంటరిగా కూర్చోకుండా మీరు నలుగురిలో కూర్చొని వింటే ఇందులో చెప్పేటటువంటి కొన్ని విషయాలు కొంతమంది నిజమని, లేకపోతే కొంతమంది అబద్ధమని ఇట్లా రకరకాలుగా చెబుతూ ఉండి, అంటే వాళ్ళ యొక్క ఉద్దేశాలను మీ మీద రుద్దేటటువంటి ప్రయత్నం అనేది బలవంతంగా చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ మాటలు ఎంతవరకు కరెక్టో, అవునో కాకపోయినా సరే ఒక్కొక్కసారి వినే ప్రయత్నం అనేది మనం కూడా చేస్తూ ఉంటాము. అలాగే చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని మనం శ్రద్ధగా వినలేము. సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేము. కాబట్టి మీరు ఒంటరిగా వినటం వలన మీకు మంచి, చెడు ఏంటి, అసలు మీకు ఏం అర్థమవుతుందో మీకే తెలుస్తుంది. అలాగే చెప్పే విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని శ్రద్ధగా వినలేము. సరైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకోలేము. కాబట్టి మీరు ఒంటరిగా వినటం వలన మీకు క్లియర్‌గా అన్నీ అర్థమవుతాయి. మీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? ఈ 6 అనేటటువంటి వ్యక్తిని స్త్రీయా లేదా పురుషుడా? ఇవన్నీ కూడా మీకు చక్కగా అర్థమవుతాయి. దీనివల్ల మీ జీవితానికి 100కు 1000% ఉపయోగపడే విషయాలనేది ఈ వీడియోలో మీకు క్లుప్తంగా వివరించబడతాయి. కాబట్టి ఆ దుర్గాదేవి యొక్క అనుగ్రహం వల్లే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి మీరు మనస్ఫూర్తిగా నమ్మి వీడియోని పూర్తిగా చివరి వరకు విని, అలాగే మరికొంతమంది తులారాశి మిత్రులకు చేరడం కోసం వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం దుర్గాయే నమః అని కామెంట్ చేయండి. నిజంగా దుర్గాదేవి అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే దుర్గాదేవి యొక్క శక్తి అనేది అంత గొప్పగా మీకు పనిచేస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. తులారాశి వల్లది రాశి చక్రంలో 7వ రాశి. వీరి రాశికి అధిపతి శుక్రుడు. చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల్లో జన్మించిన వారు ఈ తులారాశి వారి కిందకి వస్తారు. వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటేనే భోగ భాగ్యాలు, విలాసాలు, అలాగే సౌభాగ్యాలకు కారకుడు. మొన్న కలిగిన చంద్రగ్రహణం ప్రభావం వల్ల తులారాశి వారికి లక్ష్మీ యోగం అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది. ఈ తులారాశి వారిని మనం చూసినట్లయితే వీరిలో కొంతమంది డబ్బు పరంగా మంచిగా సెటిల్ అయిన వాళ్ళు ఉండవచ్చు. అలాగే ఇప్పుడు చాలా రకాలుగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. డబ్బు పరంగా సెటిల్ అయిన వాళ్ళు అంటే వీళ్ళకి రూపాయి అనేది అంత ఈజీగా రాదు. ప్రతి రూపాయి వెనుక వాళ్ళు కూడా వీరి యొక్క కష్టం అనేది ఎంత ఉంటుందో అది వారికి మాత్రమే తెలుసు. అంటే వీరి రాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు అంటే మనం ఇందాక చెప్పుకున్నట్లుగా భోగభాగ్యాలు, విలాసాలు, అలాగే అదృష్టము, ఐశ్వర్యము, సౌభాగ్యాలు అని అలా వీరికి ఏంటంటే ఈ భోగభాగ్యాలు కావచ్చు, విలాసాలు కావచ్చు, ప్రతిదీ కూడా వీరు కష్టపడి సొంతం చేసుకున్నవే అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ వీరి అదృష్టం ఏంటంటే కష్టపడితే వీళ్ళకి ఆ కష్టానికి తగ్గట్లుగా కలుసుబాటు అనేది రావటమే ఈ శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది వీరి మీద ఉండటం అని అర్థం. ఎందుకంటే జీవితంలో ప్రతి ఒక్కరూ కూడా కష్టపడతారు. కష్టపడ్డ వాళ్ళందరూ ఎదిగారా, అందరూ కోట్లు సంపాదించారా అన్నది అది ఎవరూ కూడా చెప్పలేము. కొంతమంది చిన్న వయసు నుంచి కష్టపడుతున్నా కూడా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా వాళ్లకు జరుగుబాటు కూడా కష్టంగా ఉంటుంది. కొంతమంది ఏంటంటే అతి చిన్న వయసులోనే వారు పడ్డ కష్టానికి మంచిగా ఎదుగుతారు. అలాగా ఆ యొక్క కలుసుబాటు అనేది ఈ తులారాశి వారికి ఉంది. అయితే వీరికి ఇక్కడ దైవానుగ్రహం అనేది ఉండటం చాలా ప్రతీతి. వీరికి ఏంటంటే ఏదైనా సరే కష్టపడి మేము సాధించుకోవాలి, ఏదైనా సరే సంతోషంగా మేము బ్రతకాలి, నలుగురిలో ఒక హోదాగా, దర్జాగా, గౌరవంగా బతకాలి అని చెప్పేసి అహర్నిశలు తపన పడేటటువంటి వ్యక్తుల్లో ఈ తులారాశి వారు ముందుగా ఉంటారు. ఆలోచన విధానం కూడా చాలా తెలివిగా ఉంటుంది. తులారాశి వారిని మీరు గమనించండి. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరి యొక్క ఆలోచన విధానం అనేది చాలా తెలివిగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు వీరు ఎవరికీ చెప్పరు. అలాగే పనికిరాని విషయాల గురించి, పనికిమాలిన విషయాల గురించి వీరు ఎప్పుడూ కూడా వాళ్ళ సమయాన్ని వృధా చేసుకోరు. ఏదైనా ఒక మాట వింటున్నారు అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, దానిలో నుంచి ఏదో ఒకటి ఖచ్చితమైనటువంటి గుణపాఠాన్ని వీళ్ళు నేర్చుకుంటారు.
ఇలా ప్రతి చిన్న విషయంలో నుంచి కూడా ఒక పెద్ద గుణపాఠాన్ని నేర్చుకునే తత్వం అనేది ఈ తులారాశి వారిలో పుష్కలంగా ఉంటుంది. కాబట్టే మిగిలిన వాళ్ళందరూ, వీరి చుట్టూతా ఉన్న వాళ్ళందరూ కూడా ఎప్పుడూ ఒకే లెవెల్‌లో ఉంటారు. కానీ ఈ తులారాశి వారు మాత్రం అందరిని దాటి నంబర్ 1 పొజిషన్‌లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీరి యొక్క ఆలోచన విధానం కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, చాలా తెలివిగా ముందు చూపుతో ఉండేటటువంటి వ్యక్తులుగా చెప్పుకోవచ్చు. ఏదైనా సరే అంటే బ్యాలెన్స్‌గా ఉంటారు. కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటము అనేది ఎక్కడా కూడా వీరి రక్తంలోనే లేదు. అలా వీరు చాలా తెలివైనటువంటి వ్యక్తులు. అలాగే పనికిరాని విషయాల గురించి ఎప్పుడూ కూడా ఆలోచించరు. వీరు ఆలోచించరు అంటే అది అవసరమైనటువంటి విషయం అయితేనే వీరు దాని గురించి ఆలోచిస్తారు. కానీ దేని గురించి కూడా మితిమించి ఆలోచించరు. ఎందుకంటే మనం ఏదైనా సరే ఎక్కువగా ఆలోచించకూడదు. మనం డబ్బుని ఇంత జాగ్రత్తగా చూసుకొని ఖర్చు పెట్టుకుంటున్నప్పుడు మన ఆలోచన విధానాన్ని కూడా మనం అదుపులో ఉంచుకోవాలి అని చెప్పేసి ఎదుటివారికి కూడా వీళ్ళు ఇచ్చే సలహా చాలా సింపుల్‌గా ఉంటుంది. కానీ అందులో చాలా మీనింగ్ అనేది ఉంటుంది. అంటే అందులో చాలా ఇది దాగి ఉంటుంది. ఇక ఆ దైవానుగ్రహం వలన వీరికి ఎప్పుడూ కూడా చేతిలో రూపాయి లేని పరిస్థితి అయితే ఉండదు. వీరు చేసే పనుల్లో, వృత్తి, విద్యలో, ఉద్యోగ, వ్యాపారాల్లో మంచిగా కలుసుబాటు అనేది ఉంటుంది. వీరు ఎక్కడ చేయి పెట్టినా కూడా అది బాగా కలిసి వస్తుంది. అయితే కష్టం మాత్రం మీకు ఖచ్చితంగా ఉంటుంది. కష్టపడకుండా మాత్రం ఈజీగా ఏది కూడా వీరికి దక్కదు. అది మాత్రం ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకోవాల్సినటువంటి విషయం. కానీ అదృష్టం అనేది మాత్రం వీరి సొంతమని చెప్పుకోవచ్చు. ఇలా ప్రతి నెలలో కూడా విజయాన్ని వీళ్ళు సొంతం చేసుకుంటారు. వీరిలో వ్యాపారస్తులు ఎక్కువగా ఉంటారు. వీరేంటంటే ఒకరి కింద పనిచేయటానికి, ఏదైనా ఉద్యోగాలు చేసుకోవటానికి పెద్దగా ఇష్టపడరు అని చెప్పుకోవాలి. అంటే వీరిలో ఉద్యోగస్తులు కూడా ఉంటే ఉండవచ్చు. అలా ఉన్నవాళ్ళు కూడా ఒకరి మీద అంటే నంబర్ 1 పొజిషన్‌లో ఉండి ఎదుటి వారికి సలహాలు ఇచ్చే స్థాయిలోనే ఉంటారు. కానీ ఒకరి కింద పనిచేయడానికి వీరి మనసు అనేది ఏ రకంగా కూడా అంగీకరించదు. అలా వీరిలో వ్యాపారస్తులే ఎక్కువగా ఉంటారు. చిన్న బిజినెస్ కావచ్చు, లేదా పెద్దది కావచ్చు. ఇలా ఏదైనా కానివ్వండి, ఎక్కువగా బిజినెస్ చేస్తూ ఉంటారు. దానివల్ల వీరికేంటంటే బాగా కలిసి వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మీలో కొంతమందికి వ్యాపారం చేయాలని ఎవరికైనా ఉంటే మీరు మంచిగా వ్యాపారాలు మొదలుపెట్టుకోవచ్చు. మీ జాతకం ప్రకారము మీకు బాగా కలిసి వస్తుంది. ఎందుకంటే తులారాశి వారి యొక్క గుర్తును చూసుకున్నట్లయితే అది త్రాసు. అంటే వ్యాపారం యొక్క లక్షణం గుర్తు. కాబట్టి మీకు వ్యాపారం అనేది బాగా కలిసి వస్తుంది. మీరు మంచిగా ఎదుగుతారు. నలుగురిలో కూడా నంబర్ 1 పొజిషన్‌లో ఉండగలిగినటువంటి సత్తా, తెలివితేటలు, తపన, తాపత్రయము, ఆశ ఇవన్నీ కూడా మీలో పుష్కలంగా ఉంటాయి. అయితే మరి ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీ జీవితంలో ఆర్ అనేటటువంటి వ్యక్తి పాత్ర మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మీరు మాత్రం కొంచెం మానసికంగా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. ప్రతి విషయంలో కూడా బ్యాలెన్స్‌గా ఉండేటటువంటి మీరు ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి వల్ల మాత్రం మీ మనసులో ఎప్పుడూ ఆలోచించని వ్యక్తులు మీరు కూడా ఆలోచించడము, మీరు కూడా బాధపడటము, మీరు కూడా అటు ఇటుగా నిర్ణయాలు తీసుకోవటము, మీరు కూడా నిద్రలేని రాత్రులు గడపటము, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. అసలు ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి ఎవరు? అంటే ఈ ఆర్ అనేటువంటి వ్యక్తి మీ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించినటువంటి ఒక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. ఈ వ్యక్తి మీకు గతంలో పరిచయం లేదు. అలా ఎప్పుడూ కూడా మీరు చూడనటువంటి ఒక వ్యక్తి ఒక కొత్త పరిచయంతో మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మీరు ఉద్యోగం చేసే స్థలంలో కావచ్చు, లేదా వ్యాపారం చేసేటటువంటి స్థలంలో కావచ్చు, లేదా మీ స్నేహితుల తరపు నుంచి కావచ్చు, లేదా మీ దూరపు చుట్టాలు, బంధురికం కావచ్చు. ఇలా ఏదైనా కానివ్వండి. ఒక కొత్త పరిచయం అనేది రాబోయే రోజుల్లో మీకు జరుగుతుంది. ఈ ఆర్ అనే వ్యక్తి అంటే వీళ్ళ పేరులో మొట్టమొదటి అక్షరం అనేది ఆర్ అనేటువంటి పేరుతో మొదలవుతుంది. అలా ఆ వ్యక్తి మీ జీవితంలోకి అనుకోకుండా ప్రవేశించడం అనేది జరుగుతుంది. మరి ఈ వ్యక్తి స్త్రీనా లేదా పురుషుడా అని చెప్పేసి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ తులారాశిలో ఉన్నటువంటి పురుషులకైతే మాత్రం ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి స్త్రీగా ప్రవేశిస్తుంది. అలాగే తులారాశిలో ఉన్నటువంటి స్త్రీలకైతే మాత్రం ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తి పురుషుడిగా పరిచయం అవుతాడు. మీరు ఎలాగైతే స్త్రీ పురుషులుగా తులారాశిలో ఉంటారో అలాగే మీకు వ్యతిరేకంగా ఆర్ అనేటువంటి వ్యక్తులు పరిచయం అవుతారు. అంటే మీరు మగవాళ్ళైతే ఆడవారిలాగా, ఆడవారైతే మగవారిలాగా ఈ ఆర్ అనేటటువంటి వ్యక్తులు మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. మరి ఇది ఎలాంటి బంధం అంటే ఇది మనసుతో ముడిపడినటువంటి ఒక విడదీయలేని బంధంగా ఏర్పడుతుంది.
ఇది ఒక ప్రేమానుబంధంగా చెప్పాలి. అంటే మీరు ఆ వ్యక్తిని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించేటటువంటి ఒక వ్యక్తిలాగా, అలాంటి ఒక ప్రేమానుబంధంలాగా ఈ బంధం అనేది మీకు ముడిపడి మీరు ఆ వ్యక్తిని తప్పకుండా ప్రేమిస్తారు. ఎప్పుడైతే ఆ వ్యక్తిని మీరు మొదటిసారి చూసారో అప్పటినుంచి ఆ వ్యక్తి అనేది మీకు ఆ ఆర్ అనేటటువంటి వ్యక్తి బాగా నచ్చుతారు. అలాగే వారికి కూడా మీరు నచ్చుతారు. అలా ఒకరికి ఒకరు మనసుకు నచ్చి ఆ తర్వాత మాట్లాడుకొని కొన్నాళ్ళు సమయం గడిచిన తర్వాత మీ మనసులు కూడా కలిసి ఇద్దరికి ఒకరికి ఒకరు మనసుకు నచ్చిన తర్వాత ఆ బంధం మీ ఇద్దరి మధ్య ప్రేమ బంధంగా ముడిపడుతుంది. లేదా మంచి ఫ్రెండ్షిప్‌గా ఏర్పడుతుంది. కానీ తర్వాత నుంచి మాత్రం ఈ బంధంలో మీకు విపరీతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. మానసిక ఒత్తిడి అనేది మీకు ఇక్కడి నుంచే మొదలవుతుంది. అంతకుముందు అంటే వీరు రాకముందు జీవితం ఒక రకంగా ఉంటే, వీరు వచ్చిన దగ్గర నుంచి మాత్రం మీ జీవితం ఇంకో రకంగా ఉంటుంది. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు మీకు ఎంత సంతోషాన్ని అయితే ఇచ్చారో, అంతే ఆనందాన్ని, అంతే ఆశ్చర్యాన్ని కూడా ఇస్తారు. ఎటువంటి సందేహం అనేది కూడా లేదు. అలాగా చాలా వరకు కూడా మీ యొక్క ఆలోచన విధానము, మాటలు మొట్టమొదటిలో కలిసినట్లుగా తర్వాత మాత్రం వింతగా అనిపిస్తాయి. మిమ్మల్ని మీరుగా ప్రేమించే ఒక బంధం అనేది కూడా మీ దగ్గరికి వెతుక్కుంటూ మరీ వస్తుంది. అంటే వెనకమాల ఏదైనా ఆస్తి, అంతస్తు, హోదా, కారు, బండి, ఒక పెద్ద బంగ్లా ఇవి చూసి ప్రేమించే బంధాలు తాత్కాలికమే. అలా కాకుండా మనిషిని మనిషిగా నిజాయితీగా ప్రేమించేటటువంటి బంధం దొరకడం కూడా అదృష్టం. కాబట్టి అలాంటి బంధం కూడా మీ జీవితంలోకి వస్తుంది. ఆ బంధాన్ని చూసి మీరు గతం తాలూకా గాయాన్ని మర్చిపోగలుగుతారు. మీరు సంతోషంగా ఉంటారు. ఇలా మీ యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో మంచిగా ఎదగటం, అలాగే మిమ్మల్ని మీరుగా మిమ్మల్ని ఇష్టపడేటటువంటి బంధం మీకు దొరికినప్పుడు మీరు సంతోషంగా ఉండటము, ఇవన్నీ కూడా ఒక కొత్త జీవితము, ఒక కొత్త పునర్జన్మ అనేది మీకు వచ్చినట్లుగా మీకు ఇదంతా కూడా మీ యొక్క జీవితంలో ఉంటుంది. కాబట్టి మీ జీవితం ఏంటంటే ఒకరికి ఆదర్శంగా మారుతుంది. నలుగురు ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీలాగే ఉండాలి. మీలాగే బ్రతకాలి. ఎక్కడ కష్టాలకు కుంగిపోకుండా మనుషులు ఎవరైతే మిమ్మల్ని ఆడించాలని చూశారో అలాంటి వాళ్ళకి చెంపదెబ్బ కొట్టినట్లుగా బ్రతికి చూపించడం, తలెత్తుకునేలాగా ఉండటం, మీతో మీ మనసుతో ఆడుకోవాలనుకునే వాళ్ళకు బుద్ధి చెప్పటము, ఇలాంటివన్నీ మీలాగే ఉండాలి అని చెప్పేసి నలుగురు కూడా శభాష్ అనుకునేలా బ్రతికే మనస్తత్వం ఈ తులారాశి వారిది అని. కాబట్టి మీకైతే మాత్రం ఈ ఆర్ అనే వ్యక్తి మీ జీవితంలో జరిగే మార్పులు ఈ 4 రోజుల్లో మీరు గొప్ప విషయాలను తెలుసుకోగలుగుతారు. ఇలాంటి వీడియోస్ చాలా మోటివేషనల్‌గా ఉంటాయి. ఏముందిలే అని చెప్పేసి అనిపించినా కూడా ఇందులో మనం సరిగ్గా ఆలోచించినట్లయితే మన జీవితం అనేది కొత్త బంగారు దారిలోకి వస్తుంది. మనకు అమ్మవారి అనుగ్రహం వల్లే ఇలాంటి వీడియోస్ మీకు కంటపడి ఒక కొత్త జీవితం, ఒక కొత్త జన్మ మనకు ఆ అమ్మవారు ఇలాంటి మాటల రూపంలో మనకు ధైర్యాన్ని, అండదండలు ఇస్తుంది. కాబట్టి చక్కగా ఈ నిర్ణయాలు జీవితానికి మంచిగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ వీడియో అనేది తప్పకుండా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. కొంతమంది తెలిసి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా అలాంటి వారికి ఈ మంచి మాటలు అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే దుర్గాదేవి యొక్క అనుగ్రహం అనేది రాబోయే రోజుల్లో మీకు ఖచ్చితంగా ఉంటుంది. మీరేంటంటే దుర్గాదేవికి కూడా పూజ చేయండి. ఆ తల్లి యొక్క దేవాలయానికి వెళ్ళటం కానీ, లేకపోతే మీరు ఇంట్లోనైనా సరే ఎప్పుడూ కూడా దుర్గామాతను తలుచుకోవటం, మీకు కుదిరినప్పుడు చక్కగా ఆ తల్లికి పూజ చేసుకోవటం, అలాగే ఆ తల్లి యొక్క పేరును మనసులో తలుచుకోవటం, ఆ తల్లికి మీరు ఏదైనా మొక్కులు మొక్కుకొని ఉంటే ఆ మొక్కులు మీరు చెల్లించుకోవటం, ఇలాంటివి చేయండి. చేస్తే మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలు ఏదైనా ఉన్నా కూడా మీకు పూర్తిగా తొలగిపోయి ఆ దుర్గాదేవి యొక్క ఆశీస్సులతో మీరు ఎప్పుడూ కూడా సంతోషంగా, ఆనందంగా మీ యొక్క కోరికలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీరి మీరు నిండు నీరుళ్ళు సంతోషంగా ఉంటారు. కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా దుర్గామాతకు పూజలు చేయండి. తద్వారా మీకంతా కూడా శుభమే జరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం దుర్గాయ నమః అని కామెంట్ చేయండి.